నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై చీకటి నిండిన ఎన్నో జీవితాలలో చిరునవ్వుల దివ్వెలు వెలిగిస్తున్న మేము సైతం కార్యక్రమాన్ని ఆదరిస్తున్న జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ లక్ష్మి. Welcome to MVR Mall, Vizag and Vijayawada, Lakshmi to Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil, Koncham Freedom to Ento Anandam. మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం వెయిట్ లిఫ్టర్ శిరోమణిని. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో 100 సార్లకి పైగా పాల్గొని 80కి పైగా బంగారు పతకాలు సాధించి ప్రస్తుతం ఆర్థిక సమస్యల వల్ల చిన్న ఉద్యోగం చేస్తూ కూడా ఒలింపిక్స్ లో పాల్గొని పతకం సాధించాలన్న ఓ నిస్సహాయ వెయిట్ లిఫ్టర్ ఆశయానికి అండగా నిలవడానికి స్వీట్ కార్న్ నమ్మబోతోంది చార్మి. స్వీట్ కార్న్ అమ్ముతాను. 10 రూపీస్ కార్న్ కి మీ ప్రిన్సిపల్ గారు 5000 ఇచ్చారు. కార్న్ కన్నా ఎక్కువ కదా నా సెల్ఫీ రేటు. 500 కదా చెప్పారు. అబ్బో రాగానే 500 సెల్ఫీ అంట. 300 కరెక్ట్ గా ఉందా? 10 రూపాయలు ఇచ్చారేంటి వీళ్ళు? శివంగి ఆడపులి. దాని తర్వాత మర్చిపోయా 700 ఇస్తారు కానీ పౌచ్ అంట. ఎవరైనా చూసుంటారా? నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఒకరోజు ఒక వ్యక్తి ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడండి. అతను ఏదో మెషిన్ పాడైపోయిందని చెప్పి రిపేర్ చేస్తూ టైం చూసుకోలేదు. సడన్ గా టైం చూసుకునేసరికి రాత్రి 10 అయిపోయింది. అమ్మో ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోవాలి కదా అని అన్ని దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. అన్ని లాక్ చేసేస్తున్నాయి. సెక్యూరిటీ వాళ్ళు అంతా లాక్ చేసేసారు. కొట్టి తనకేమో ఫ్రీజ్ అయిపోతున్నాడు. ఆల్మోస్ట్ చనిపోయే టైంలో ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి అతను బయటకు తీసుకెళ్లాడు అనమాట. ఈ మనిషి కోలుకుంటూ ఆ సెక్యూరిటీ అతన్ని అడిగాడు, అదేంటి నేను లోపల ఉన్నానని నీకు ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ అతను అన్నాడంట, ఈ ఐస్ ఫ్యాక్టరీలో 2000 మంది పనిచేస్తారు, కానీ నువ్వు ఒక్కడవే పొద్దున వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్, సాయంత్రం వెళ్ళినప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్తావు,
అలాగే ఈరోజు మార్నింగ్ వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పావు, కానీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్పలేదు. అందుకే నాకు డౌట్ వచ్చి చెక్ చేయడానికి వచ్చాను అని. దీంతో అర్థమైంది ఏంటో తెలుసా అండి? ప్రేమగా ఒక పలకరింపు, ఒక మాట, ఒక నవ్వు వాళ్ళకే కాదు మనకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అదే నమ్ముతుంది మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. కవ్వించేదైనా, నవ్వించేదైనా, భయపెట్టేదైనా, ఏ క్యారెక్టర్ అయినా ఎంత ఛాలెంజింగ్ గా ఉన్నా తన స్టైల్లో తను మనల్ని మెప్పించిందండి. ఇంకెవరో కాదు. ప్లీజ్ వెల్కమ్ అవర్ వెరీ ఓన్ చార్మి. ఎవరైనా చూసింటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునే చిరునవ్వు తోటల్ని. అలా ఎలా మెరిసిపోతా ఉంటావు నువ్వు ఎప్పుడు? ప్లీజ్. మెరుస్తుందా లేదా? మేకప్ కూడా వేసుకో తెలుసా? తనే నువ్వు నిజంగా మేమేమైనా పౌడర్ వేయాలి, ఆ రిఫ్లెక్ట్ మా మీద రిఫ్లెక్ట్ అవుతా ఉంది. No, look at you. రియలీ బ్యూటిఫుల్. నేను అలా కొంచెం తను హగ్ చేసుకున్నప్పుడు ఇంకెక్కువ హగ్ చేస్తాను. నా కలర్ కొంచెం నాకు కూడా. No, you're so beautiful. I really don't think I'm pretty, but thank you so much for coming to my show. My pleasure. It's నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా ఫర్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇట్స్ ఫ్రమ్ అందరి దగ్గర నుంచి థ్యాంక్ యూ అన్నమాట ఇది. No, you should not thank. I should be thankful that you gave me this opportunity of doing something good. Thank you. Thank you so much. సో ఏం పాప, నువ్వు పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయావా ఇక్కడ? ఎప్పుడు? అవును, బట్ మళ్ళీ అడుగుతున్నాను, అంటే హైదరాబాద్ పిల్లవా నువ్వు ఇప్పుడు? కంప్లీట్ గా. అవునా? కంప్లీట్ గా. నేను అబ్రాడ్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు పంజాబీస్ ఎవరైనా కనిపిస్తే అంత రియాక్ట్ అవ్వను. తెలుగు వాళ్ళు కనిపిస్తే అరే మన వాళ్ళు అని చెప్పి దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు ఇంత చార్మి జుట్టు గుర్తుందా మీకు? ఇక్కడ దాకా ఉండేది. అలా ఎలా కట్ చేసేసావు పాప? ఎందుకు కట్ చేసావు? హెయిర్ డొనేట్ చేశాను నేను. దేనికోసం? క్యాన్సర్ పేషెంట్. నేను వాళ్ళు ఇద్దరు పిల్లల్ని చూసిన తర్వాత అక్క నీ జుట్టు ఎంత బాగుంది, నీ జుట్టు ఎంత బాగుంది, అండ్ దే గోయింగ్ త్రూ ద కీమోథెరపీ, సో దే డోంట్ హ్యావ్ ఎనీ హెయిర్. వాళ్ళంతా చెప్తుంటే ఐ డోంట్ డిజర్వ్ దిస్, వాట్ హ్యావ్ ఐ డన్? వాళ్ళు ఇంత ఫైట్ చేస్తున్నారు, దే స్టేయింగ్ సో స్ట్రాంగ్, దే స్టిల్ లాఫింగ్, స్మైలింగ్, టేకింగ్ సో మచ్ పెయిన్, అండ్ దే స్టేయింగ్ సో స్ట్రాంగ్. నేనేం చేస్తున్నాను? వై దిస్ టు మీ? I don't deserve such beautiful hair. I don't deserve it at all. Straight I went to my friend's parlor and I said I have to make wig of my hair and give it to them, and I did that. What a feeling kada ade. Yeah, I felt ippudu varaku ఒక్క నిమిషం కూడా రిగ్రెట్ చేయలేదు, నా హెయిర్ ని మిస్ చేయలేదు. నువ్వు 13 ఏళ్ళు కదా నీకు, నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు? యా 13 ఏళ్ళు. యా, అండ్ అబ్రాడ్ షూటింగ్ కి వెళ్ళాలి, ఆ ఫిల్మ్ కోసం, నీ తోడు కావాలి ఫిల్మ్ కోసం షూటింగ్ కి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అడిగారు. ఇచ్చిన తర్వాత తెలిసింది నా వయసు 13 అని. అప్పటి వరకు డైరెక్టర్ గారు కూడా తెలియదు. అండ్ దే ఆల్మోస్ట్ రిజెక్టెడ్ మై వీసా సేయింగ్ చైల్డ్ లేబర్. Oh my god. And everyone was in a shock. Heroine, she is the heroine of the film, and I played a young wife at the age of 13 in Nee Todu Kavali. How? I'm a Punjabi, very healthy. Healthy. Aloo parathas anni dettanga alage కూర్చున్నాయి. So 13 lo I never looked 13. I looked 19, something like that. Wow. And so how is your career, like oka actor nunchi vere facets kuda nu చూస్తుంది, ఏం చేస్తున్నావు, ఎలా ఉంది మా ప్రేక్షకులు కూడా ఒకసారి? Yeah, it's nice turning an entrepreneur after so many years of acting, and Puri Connects is the first agency in South doing celebrity management, talent management, ad film productions, ad films, and by God's grace much more. Fantastic. I wish you all the very best. Thank you. నీ యాక్టింగ్ కెరియర్ కన్నా నీ ఎంటర్‌ప్రెన్యూరియల్ కెరియర్ ఇంకా పెద్దది ఉండాలి, బికాజ్ నీ యాక్టింగ్ కెరియర్ చాలా పెద్దది. దానికంటే ఇంకో గొప్పగా ఉండాలి. నేను నిజంగా చెప్తున్నాను, ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత యు విల్ నాట్ బిలీవ్, మార్నింగ్ 7 నుంచి లేట్ నైట్ వరకు మెంటల్ గా ఉంటుంది పని, పిచ్చిగా ఉంటుంది. నాకు ఒక యాక్టర్ గా హాయిగా వెళ్ళావా, షార్ట్ రెడీ అంటే వెళ్ళి చేసి వచ్చా. ఇన్ని ఇయర్స్ గా ఒక యాక్టర్స్ లైఫ్
is the most pampered and the best life. మా అమ్మ నాన్నతో కూడా like I'm not getting time to sit and talk to them. As an actor గా ఉన్నప్పుడు నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్న సూపర్ గా ఉన్నారు. ఎంత ముద్దుగా వీళ్ళ మమ్మీ డాడీ రోజు వాకింగ్కి వెళ్ళిపోతుంటారు సాయంత్రం పూటలో. పాపం వాళ్ళు రోజు కాల్ చేసి అట్లీస్ట్ డిడ్ యూ ఈట్ ఫుడ్ ఆర్ యూ డిడ్ంట్ ఈట్, వాట్స్ హ్యాపెనింగ్, దే ఆల్వేస్ కీప్ వరింగ్. సో ఈ రోజు చేయూత కోరడానికి ఒక ఫ్యామిలీ వచ్చినారు. వాళ్ళు ఏం కావాలి, ఎందుకు వచ్చారు, వాళ్ళని ఎలా హెల్ప్ చేయొచ్చు అని వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ శిరోమణి. హాయ్, మీ పేరు శిరోమణి కదా? మీ పేరండి? నా పేరు శివమ్మ అండి. శివమ్మ. 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 ఓకే ఓకే. ఎక్కడి నుంచి మీరు? గుడివాడ నుంచి వచ్చామండి. ఓకే ఓకే. ఏమైంది? ఒక ఏవి తయారు చేసాం, ఫస్ట్ ఏవి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు శిరోమణి. మాది పెదపారపూడి గ్రామము, అయితే గుడివాడలో ఉంటాం అన్నమాట. నేను స్టేట్ నేషనల్స్ ఇంటర్నేషనల్స్లో మొత్తం కలిపి 107 మెడల్స్ తీసుకొచ్చాను ఇప్పటి వరకు. కామన్వెల్త్ గేమ్స్కి ఒలింపిక్స్ గేమ్స్కి వెళ్దామంటే నాకు నా శక్తి సరిపోదు, ఎవరైనా సపోర్ట్ కావాలని నేను ఆశిస్తున్నానండి. మా కోచ్ గారు కూడా చాలా మంచి పవర్ఫుల్ గల కోచింగ్ ఇస్తారనమాట. ఇంటర్నేషనల్ కోచ్ అయిన అమర్నాథ్ గారు. మార్నింగ్ 5:30కి 6 గంటలు లేచి నైట్ 9 వరకు కష్టపడతానే ఉంటా. కానీ నాకు ఆర్థిక స్తోమత లేదు, వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. దానివల్ల నేను ఏ రెస్ట్ తీసుకోలేను. ఎట్లా అయినా రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నాకు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అలా మీరు ఎవరైనా సరే నాకు హెల్ప్ చేస్తే కనుక కంపల్సరీగా మన దేశానికి ఒలింపిక్లో మెడల్ తీసుకొస్తానని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. దయించి నాకు సహాయం చేయండి. అందరికీ నమస్కారం అండి. నాకు ఇంట్లో పెద్ద కుమార్తె అండి. నాకు 3 బిడ్డలండి. ఒక ఆమె బయటికి వెళ్ళిపోయిందండి, పెళ్లి చేసి పంపించేశానండి. తినలేని కొడుకు ఉన్నాడండి నాకు. ఆ కొడుకు చెప్పిన మాట వినడండి, మాకు ఏ విధంగా కూడా సహకరించడండి. దయించి మీరు ఎవరైనా సరే ముందుకొచ్చి నా బిడ్డకు సహాయం చేస్తే ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తుందండి. ఆమె తినని రోజులు కూడా ఉన్నాయండి. తినక వచ్చి పవర్ లిఫ్టింగ్ చేసి ఇంటికి రోజు కూడా అలసిపోయి వస్తుందండి. అలసిపోయి బిడ్డను చూసి కన్నీరు కారుతుంది తప్ప నేనేమీ చేయలేకపోతున్నానండి. ఒక్కోసారి బాక్స్లో మంచి నీళ్ళు పోసుకుని అదే అన్నమని తీసుకుని వచ్చి జిమ్ మాస్టర్కి చెప్పేదండి. పట్టు కట్టుకుని చేసి ఈ దేశానికి చాలా వరకు పేరు తెచ్చిందండి. ఇంకా పేరు తేవాలని మంచి పట్టుదలగా ఉందండి. నేను ఫార్మర్ కోచ్ ఫర్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ మీట్స్. ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోచ్గా పనిచేస్తున్నాను. శిరోమణి ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ వెయిట్ లిఫ్టర్. ప్రస్తుతం ఆమెని మన ఫోర్త్ కమింగ్ నేషనల్ గేమ్స్కి తర్వాత కామన్వెల్త్ గేమ్స్కి ప్రిపేర్ చేస్తున్నాం. జాతీయ క్రీడల్లో సిల్వర్ మెడల్ సంపాదించింది. ఇప్పుడు రాబోయే జాతీయ క్రీడల్లో బంగారు పథకానికి, ఆ తర్వాత 2018లో జరగబోయే కామన్వెల్త్ క్రీడల్లో పథకానికి ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నాం అమ్మాయికి. మధ్యాహ్నం 3 అయినా 4 అయినా పాపం ఇంటికి వెళ్తేనే అమ్మాయికి భోజనం. కుటుంబాన్ని చూసుకుంటా కూడా అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ అంటే అమ్మాయికి అమితమైన శ్రద్ధ భక్తులు ఉన్నాయి. మా డైరెక్టర్ గారు కూడా పర్సనల్గా అమ్మాయికి ఏదో కొంచెం స్కాలర్షిప్ లాగా ఇస్తున్నారు. మనం వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెసిలిటీస్, డైట్ ఫెసిలిటీస్, ఫుడ్ సప్లిమెంట్స్ ఇచ్చినట్టయితే అమ్మాయి డెఫినెట్గా భారతదేశానికి చాలా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది, అనేక పథకాలు సాధించి పెడుతుంది.
107 మెడల్స్ సంపాదించావా నువ్వు. హ్యాట్స్ ఆఫ్. ఒక ప్రోటీన్ డబ్బా వచ్చి 12,000 ఉంటుందండి నెలకు వచ్చి. ఆ ప్రోటీన్ వాడపోతే మేము లేపలేము. ఒక అమ్మాయిగా ఉండి ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి నీకు పవర్ లిఫ్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ఎక్కడికి వెళ్ళినా కూడా మెడల్ రాకుండా నేను ఇంటికి రాలేదు. నన్ను లేపగలుగుతాను. నేను మెలుగలే పాప. మధ్యలో ఎప్పుడు ఇది మానేద్దాం వేరే ఏదైనా చేద్దాం అని అనిపించలేదా అసలు? కరణం మల్లీశ్వరి, పూజారి శైలజ, నీలం శెట్టి లక్ష్మి, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈయన చేతుల నుంచే వెళ్ళారు. హలో, ఉప్పు కారం వేసి స్వీట్ కార్న్ అమ్ముతాను. 10 రూపీస్ కార్న్ కి మీ ప్రిన్సిపల్ గారు 5,000 ఇచ్చారు. కార్న్ కన్నా ఎక్కువ కదా నా సెల్ఫీ రేటు. 500 కదా చెప్పారు. 500. నీకు గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ రావట్లేదా? 2015లో నేషనల్ గేమ్స్ సిల్వర్ మెడల్ వచ్చింది. దానికి 5 lakhs ఇచ్చారు. మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోయారు అనమాట. అప్పుడు ఆయన చనిపోయి 8 years అవుతుంది. అప్పటి నుంచి ఆ అప్పులు అలాగే ఉన్నాయి. అంటే వడ్డీ కట్టకుండా కొంచెం మంచితనంతో ఇచ్చారు. అవి కట్టేసేసి ఇంకా నేను చేసినవి ఉంటాయి కదా, అవన్నీ సర్దేశాను అనమాట. నేను ఇంత లెవెల్కి వచ్చానంటే ఎవరన్నా కొంచెం ఒక 5 అలా హెల్ప్ చేశారు, కానీ అంతకంటే ఎక్కువ ఎవరు హెల్ప్ చేయలేదు. ఒక అమ్మాయిగా ఉండి ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి నీకు పవర్ లిఫ్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఇంట్లో జరగటం చాలా కష్టమైంది. మా అమ్మగారికి ఏం తెలియదండి. తను పొలం వెళ్ళి బయటకు వెళ్ళి డబ్బులు తీసుకురావటానికి కూడా అంత తెలియదు అనమాట. నేను మిషన్ నేర్చుకుందామని చెప్పి మా ఊరు నుంచి గుడివాడ వచ్చా. ఒక 10 kilometers ఉంటుంది. ఆ మిషన్ అంకుల్ వాళ్ళ మనవరాలు ఆడిద్దామని చెప్పి పార్క్ తీసుకొచ్చా. స్టేడియం పార్క్ ఆనుకుని ఉంటుంది అనమాట. అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ జరుగుతుంటే నేను కూడా అంటే ప్రైజ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. జరిగేటప్పుడు మనీ ప్రైజులు ఇస్తారు కదా, నాకు మనీ ఎంతో అవసరం కదా, ఆ మనీ కోసం నేను చేస్తాను సార్ అన్న. అంటే ఇప్పుడు కుదరదు, 3 నెలలన్నా ట్రైనింగ్ తీసుకోవాలన్నారు. కాదు సార్, నాకు చాలా మనీ అవసరం, నేను చేస్తానని అన్నాను. కుదరదు అని అన్నారు. సరే సరే ఎప్పటి నుంచి రావాలన్నా నేను. అంటే రేపటి నుంచి రండి, సోమవారం నుంచి రండి అని చెప్పారు. వెళ్ళాను నేను. ఇంకా అప్పటి నుంచి వెళ్ళిన 2 నెలలకే నేను కృష్ణా డిస్టిక్ ఫస్ట్ వచ్చాను, 3 నెలలకి స్టేట్ ఫస్ట్, తర్వాత 4వ నెలకి నేషనల్ కూడా ఫస్ట్ వచ్చాను. అట్లా అప్పటి నుంచి ఇంక ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మెడల్ రాకుండా నేను ఇంటికి రాలేదు. నన్ను లేపగలుగుతాను. లేపు. నేను మెలుగలే పాప. ఈజీగా లేపేస్తుంది. నన్ను కూడా అలా పైకి లేపగలవా 2 చేతులతో? వద్దులే, వెయిట్ ఉండాలన్నా మీద. మీరు చేసే ప్రోగ్రామ్ నేను చూస్తానండి, టీవీలో చూస్తాను. నేను ఎప్పుడు చూస్తాను. మీ చిన్న పిల్లలైనా మట్టిలో మాణిక్యాలలాగాను రత్నాలలాగాను దేశానికి ఎంతో సాయం చేస్తారమ్మా. అయ్యో, మనకు కూడా చేస్తారమ్మా. వెళ్దామని పట్టుకుని ఆ పాపకి చెప్పి మొత్తం జరిగిందండి. ఇక్కడ మీరు చిన్న పిల్లలైనా చక్కగా చేస్తున్నారు. మా లాంటి వాళ్ళకి ఎంతమందికో చేస్తాను చూస్తున్నా. నేను పచ్చాకం పెట్టుకుని మీ ప్రోగ్రాలు చూస్తానే ఉంటాను నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. శిరోమణి, నీ వయసు ఎంత? 24. 24. 24. ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఇది చేస్తున్నావు? చిన్నప్పటి నుంచినా? అంటే 9th class నుంచి చేస్తున్నానండి. ఇప్పటికీ నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చదువు కాకపోతే ఆపేసాను, పెద్దగా చదువుకోలేదు నేను. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు. మళ్ళీ మధ్యలో మాకు తిరం తక్కువ, నాకు ఒక కొడుకున్నాడు. 6 లీటర్ ఎండుని తాగేసాడు. 6 లీటర్ ఎండుని తాగేసాడు. తాగెత్తే ఆ అప్పు తీసుకొచ్చి అడుక్కు తెచ్చుకుని ఆ పిల్లోడిని ఎట్టగోట బతికించుకున్నాం. ఇల్లు కూడా లేదు, ఇల్లు కూడా అమ్మేసుకున్నాం ఆ పిల్లోడి గురించి. ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటున్నాం. ఆ పిల్లోడు చూసుకోవడా మిమ్మల్ని? అంటే ఎంత పట్టించుకోడండి. వాడికి 21 సంవత్సరము. అందుగా ఎంత మేము అన్ని వెనకాల పడి చెప్పినా కూడా పట్టించుకోడు అసలు. ఒకసారి ఇంటికి కూడా రాడు అసలు.
ఈమెకి వెళ్ళొచ్చేసరికి కనీసము ఏమన్నా వండి పెట్టాలన్నా ఇంట్లో ఏమి ఉండవు, ఒక్కొక్కసారి బియ్యం కూడా ఉండవు. చిన్నపిల్లలైన హైదరాబాద్ గ్రామంలో ఉండారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అమ్మ మనకు సాయం చేస్తారమ్మా అని. ఇప్పటికి చానాల నుంచి చెప్పి 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 ఇప్పుడు కుదిరిందండి మీ దగ్గరికి. మీ ఫైల్ నా టేబుల్ మీద చాలా రోజులు ఉంది. మధ్యలో ఎప్పుడు ఇది మానేద్దాం వేరే ఏదైనా చేద్దాం అని అనిపించలేదా అసలు? ఎప్పుడు అనిపించలే. ప్రాణాలు పోయినా కూడా నాకు కూడా వద్దు, నాకు నా ఊపిరి ఉండే వరకు కూడా సాధించి నేను ఎట్టగొట్ట ఈ దేశానికి మంచి పేరు తీసుకొస్తానమ్మా అని. అన్నం లేకపోయినా సరే మంచినీళ్ళు పోసుకెళ్ళి ఆ బాక్స్ అక్కడ పెట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఏడ్చుకుని ఇంటికి అక్కడ కూర్చునేదాన్ని నేను. ఆమె ఒక్కటే కష్టపడి నన్ను ఆ తెరం తక్కువ పిల్లోడిని ఆమె మరి మమ్మల్నే పోషిద్దా, ఆమె ఏం తినిద్ది. అట్లాగే మీకు నెల నెల ఎలా గడుస్తుంది? నేను స్కూల్లో చేస్తానండి, ఏరోబిక్స్ టీచర్గా చెప్తాను. ఏరోబిక్స్ టీచర్ ఎక్కడ? మా గుడివాడలోనే ఎస్వి భారతిలో చెప్తాను. అది కొంచెం వస్తుంది. మా సారు ఉన్నారు కదా ఇంటర్నేషనల్ కోచ్ అమర్నాథ్ గారు, ఆయన కొంత ఇస్తారనమాట. ఇంకా అది ఇది నేను ఇప్పుడు రెంటే ఒక 5000 అట్లా ఉంటుంది రెంట్ వచ్చే. అవన్నీ సర్దుకుంటూ నేను ఒక ప్రోటీన్ డబ్బా వచ్చి 12,000 ఉంటుందండి నెలకు వచ్చి. ఆ ప్రోటీన్ వాడపోతే మేము లేపలేము. ఇప్పుడు బలంతో ఉన్నాం కదా, లేపితే తర్వాత ఉన్నది కూడా బొయ్యకులన్నీ పొడిమైపోవటం అట్లా జరిగిద్ది అనమాట. ఇంకా ఇప్పుడు ఇంటర్నేషనల్కి ఆల్రెడీ వెళ్ళొచ్చాను. ఒకటి గోల్డ్, ఒకటేమో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇంటర్నేషనల్ లో దేంట్లో వచ్చింది? కామన్వెల్త్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. కామన్వెల్త్ లోకి వెళ్ళాను. వెళ్ళాను బ్రాంజ్ మెడల్. తర్వాత పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ వచ్చింది. అది ఇంకా ఎప్పుడు మానాలని కూడా అనిపించలేదండి. ఏం కావాలి? చేయుత కోసం దేనికోసం వచ్చాను? ఇప్పటి వరకు చిన్న చిన్న వాళ్ళు చేసింది హెల్ప్ నేను కష్టపడి తీసుకున్నది సరిపోవట్లేదు. అంటే కొంతవరకే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఒలింపిక్స్కి వెళ్ళాలన్నా, కామన్వెల్త్ గేమ్స్కి వెళ్ళాలన్నా నెలకొచ్చి 30,000 నుంచి 50,000 అయ్యిద్ది. దానికి వెళ్ళాలంటే నా శక్తి అస్సలు సరిపోదు. ఇంకా మీలాంటి వాళ్ళే హెల్ప్ చేస్తారని నేను ఇక్కడ దాకా వచ్చాను. మీ యూనివర్సిటీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా అక్కడ నాగార్జున యూనివర్సిటీ? అంటే యూనివర్సిటీ తరపున ఏం కాదండి, డైరెక్టర్ గారు కిషోర్ గారు ఉన్నారు, ఆయన డైరెక్టర్ కిషోర్ గారు ఆయన హెల్ప్ చేస్తున్నారు. మా సారు చెప్తే, అమర్నాథ్ గారు చెప్తే ఇస్తున్నారు. అమర్నాథ్ గారు చాలా 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 పెద్ద కోచ్ అన్నమాట. చాలా మందిని ట్రైన్ చేస్తున్నారు ఆయన. కరణం మల్లీశ్వరి, పూజారి శైలజ, ఇంకా నీలం శెట్టి లక్ష్మి, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈయన చేతుల నుంచే వెళ్ళారు. ఆయన దొరకటం నాకు చాలా అదృష్టం. అసలు ఒక 1.5 year అవుతుంది ఆయన నాకు దొరికనమాట. చాలా నేను అదృష్టవంతురాలని. అసలు కోచింగ్ తగ్గట్టుగా నాకు ఫుడ్ కూడా ఉంటే కంపల్సరిగా నేను ఇంటర్నేషనల్ రేషన్ కార్డ్ లేదా? ఉందండి. ఉంది కదా. మీ క్లాస్లో మీతో పాటు ఎంతమంది ఉన్నారు? ఆడపిల్లలా అండి? ఆడపిల్లలు ఎవరు చేయలేరండి. ఇది చాలా హార్ట్, ఈ చేతులు ఇవన్నీ బొబ్బలు వచ్చేస్తాయి. ఎవరైనా చేసినా 1 నెల కంటే ఎక్కువ చేయలేరు. చేస్తే ఇంకా వాళ్ళు అంత దాకా రాలేదు. ఏంటి ఎంత గట్టిగా ఉన్నాయి? సో చార్మి, నువ్వు వీళ్ళ కోసం ఏం చేసి డబ్బులు సంపాదించి తన డ్రీమ్ని, తన కెరియర్ని, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు ఏం చేయబోతున్నావు? See, first of all, a girl 24 years weightlifting is something very unique. So I really respect that, and ఏం చెప్పినా నేను చేస్తాను. ఏం చేయడానికైనా రెడీ, ఎనీథింగ్. బట్ ఐ థింక్ తను పాపం ఫుడ్ కోసం, ప్రోటీన్ కోసం చాలా కష్టపడుతుంది కాబట్టి స్వీట్ కార్న్ అమ్మితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో స్వీట్ కార్న్ అమ్మి నేను హౌ మచ్ ఎవర్ ఇట్స్ పాసిబుల్, నాకు ఎక్కువ టైం ఇచ్చినా మంచిది, ఎంత ఎక్కువ టైం ఇచ్చినా మంచిది. ఓన్లీ 4 hours. 4 hours లో మాక్సిమం ఐ ట్రై టు మేక్ మనీ ఫర్ యూ. నువ్వు చార్మి సినిమాలు ఏమైనా చూసావా? ఏం సినిమాలు చూసావు? లేటెస్ట్ గా జ్యోతిలక్ష్మి సూపర్ గా. చెప్పు, గట్టిగా చెప్పు. జ్యోతిలక్ష్మి. ఏది? జ్యోతిలక్ష్మి. అబ్బా, చాలా బాగుంది. తర్వాత పౌర్ణమిలో సాంగ్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. మీది కూడా గుండెల్లో గోదావరి చాలా ఇష్టం, మనసుకి బాగా నచ్చింది నాకు. ఆ వాతావరణం, ఆ పల్లెటూరు ఎంత బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్.
వెళ్ళి స్వీట్ కార్న్ అమ్మి టార్గెట్ ఉంది. నీకు ఒక టార్గెట్ ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ. See you soon. Yes, thank you. స్వీట్ కార్న్ అమ్ముతాను. 10 రూపీస్ కార్న్ కి మీ ప్రిన్సిపల్ గారు 5000 ఇచ్చారు. కార్న్ కన్నా ఎక్కువ కదా నా సెల్ఫీ రేటు. 500 కదా చెప్పారు. 500 అబ్బో రాగానే 500 సెల్ఫీ అంట. 300 కరెక్ట్ గా ఉందా? 10 రూపాయలు ఇచ్చారేంటి వీళ్ళు? శివాంగి ఆడపులి. దాని తర్వాత మర్చిపోయా. 700 ఇస్తారు కానీ పౌచ్ అంట. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎగురుస్తే ఎగబడిపోరా. నేనే ఆ చిత్రాన్ని నీ పండిస్తున్న రైతునే చిరునవ్వు తోటల్ని. हाथ में पैसे आने के बाद में తిరిగి ఇవ్వను. హగ్ అయితే కుదరదమ్మా. స్థలం ఎంఎన్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కుక్కట్పల్లి. సమయం ఉదయం 10 గంటలు. ఆర్థిక సమస్యల్ని సైతం లెక్క చేయకుండా లక్ష్యం కోసం విధితో పోరాడుతున్న ఓ వెయిట్ లిఫ్టర్ కి వెన్నుదన్నుగా నిలవడానికి స్వీట్ కార్న్ నమ్మబోతోంది చార్మి. బాగున్నారా? సో ఇవాళ నేను ఇక్కడ ఎందుకు వచ్చాను తెలుసు కదా? ఓకే, సో మేము సైతంలో ఇవాళ నా దగ్గర వచ్చిన ఒక కేసు ఏంటంటే శిరోమణి. షీ ఇస్ స్ట్రగ్లింగ్ టు గో టు ఒలింపిక్స్. షీ ఇస్ వెరీ 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 పువర్. నో ఫైనాన్షియల్ సపోర్ట్, నో సపోర్ట్ ఎట్ ఆల్. సో ఇవాళ ఉప్పు కారం వేసి స్వీట్ కార్న్ అమ్ముతాను. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎవరు వస్తారు? ఇప్పుడే స్ట్రిక్ట్ ప్రిన్సిపలా మంచి ప్రిన్సిపలా? మీరు ఎంత సూపరు. ఇవాళ ఎంత ఇస్తారు? ఒక కార్న్ కి ఇందులో ఉప్పు కారం వేసి ఉంది. 5000 అంట. రూపీస్ కార్న్ కి మీ ప్రిన్సిపల్ గారు 5000 ఇచ్చారు. సో ఫస్ట్ బోనీ చేశారు ప్రిన్సిపల్ గారు అండ్ ద హోల్ స్టాఫ్. డబ్బు కలెక్ట్ చేసుకుని 5000 మాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. ఎంత కొంటారు? 300 అంట. 300. ఓకే డన్. 500 rupees for one more call. ఎంత ఇస్తారు? కార్న్ కావాలా? సెల్ఫీ కార్న్ వద్దు. ఎంత ఇస్తారు? 200. కార్న్ కన్నా ఎక్కువ కదా నా సెల్ఫీ రేటు. 500 కన్ఫర్మ్ ఫిక్స్. 500 కన్ఫర్మ్ ఫిక్స్. సరేలే ఓకే. 500 కదా చెప్పారు? నో రికార్డ్ అయింది. 500 చెప్పారు. లక్ష్మి 1 hour లో ఐ హావ్ కలెక్టెడ్ సో మచ్ మనీ. ఇంకా టైం ఉంది. ఇంకా 3 hours లో నేను ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇంకా కలెక్ట్ చేస్తాను. సో ఐ హోప్ ఇట్స్ గోయింగ్ ఫైన్ సో ఫార్. ఎంత ఇస్తారు? బ్యాడ్ రేట్. సెల్ఫీ 500 ఫిక్స్.
ఇప్పుడు ప్యాకేజ్ సెల్ఫీ కావాలంటే స్వీట్ కార్న్ కొనాలి. ఎంత ఇస్తారు? ఓన్లీ 100. నా రేట్ తగ్గిపోతుంది ఏంటి? నేను ఇంతకు ముందు 5000కి అమ్మాను, తర్వాత 300, 500, 300. ఇప్పుడు నువ్వు 100 ఇస్తే నా రేట్ పాడైపోద్ది కదా. 100 రూపీస్ నో, ఇవ్వలేదు. ఎంత ఇస్తారు? 300, 1 సెల్ఫీ అండ్ 1 కార్న్. ఓకే ఓకే డన్. 300 కరెక్ట్ గా ఉందా? 1 2 ఓ షెట్, 10 రూపాయలు ఇచ్చారేంటి వీళ్ళు? ఓకే 300. అబ్బో రాగానే 500 సెల్ఫీ అంట. ఒకటే సెల్ఫీ ఇస్తా 500కి, దానికి ఇంకా డబ్బు ఇవ్వాలి. 700కి ఒక డైలాగ్, ఒక సెల్ఫీ. ఓకే కమ్. శివాంగి ఆడపులి. దాని తర్వాత మర్చిపోయా. ఓకే జ్యోతిలక్ష్మి నుంచి ఒక డైలాగ్ చెప్పు. ఓ అంత రెస్పాన్స్ జ్యోతిలక్ష్మికి. మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, రెస్పెక్ట్ ఇస్తే చాలు. థ్యాంక్ యూ. How much you will give? For 1 selfie? Yes. You? 1 selfie 300, 1 selfie 300, 1 selfie 100. ఎట్లా? So 300, 600, total 700. How much are you going to give me money? For? Song. నేను పాడాలంట. నేను గాని పాడితే మీరందరూ జంబు జలాని. సో ఈ డబ్బు కోసం నేను పాడతాను. ఫస్ట్ డబ్బు ప్లీజ్. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎగురుస్తే ఎగబడిపోరా. నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతుని చిరునవ్వు తోటల్ని. వాట్ ఆర్ యు గోయింగ్ టు గివ్ మీ? సెల్ఫీ. స్వీట్ కార్న్ వద్దా? హగ్కి రేట్ చాలా ఎక్కువ ఉందమ్మా. 1100 ఇస్తాం. ఓకే She's shivering like this. I met you know. Huh? Dance. One step. लड़ी हौरा की, तू बड़ी आंध्रा की, नू गड़ी के बस्ते ने रेडी दावत की. ए आड़ इड़ रासुकुंटू गोड़ा चाटू चूसुकुंटू थोड़ा अंदमंता देख ले. बोले बारमंटे అరే వారు మంచం నెల్లూరే. హగ్ అయితే కుదరదమ్మా, మా నాన్న తిడతారు. సెల్ఫీ అయితే ఓకే. I cut my hair. I donated my hair to cancer patients. कौन కావాలా? ఇందాక చెప్పాను కదా డైలాగ్. జ్యోతిలక్ష్మి పాట పాడతా. ఓకే 1 2 3 4. జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి సెల్ఫీ ఎంత ఇస్తారు? 1 సెల్ఫీ 700. అబ్బో, సో వీళ్ళకి సెల్ఫీ కావాలంట, 700 ఇస్తారు, కానీ పౌట్ అంట. ఓకే రెడీ. ఎంత ఇస్తారు? 500కి షేక్ హ్యాండ్ ఇవ్వను, మా నాన్న తిడతారు. 500కి ఓన్లీ సెల్ఫీ ఇస్తా.
నవ్వచ్చు కదా. ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. థ్యాంక్ యూ. గర్ల్ ఫ్రెండ్ కి చెప్పు చార్మికి ఎలా చెప్పావని. తిడుతుంది, కొడుతుంది. ఓ 500 हाथ में पैसे आने के बाद में తిరిగి ఇవ్వను. ఏం కావాలి ఇంకా? ఎంత ఇస్తారు? 1 సెల్ఫీ 400, 5 people. ఓకే కమ్. థ్యాంక్ యూ. నో 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 నో, ఈ డబ్బుకి ఏమి ఉండదు. ఏంటమ్మా ఏం కావాలి? సెల్ఫీ కావాలి. సెల్ఫీ అంటే ఏంటి తెలుసా? అన్నీ తెలుసు నీకు. ఎంత ఇస్తావు? సో టుడే వీ హ్యావ్ కలెక్టెడ్ అ లాట్ ఆఫ్ మనీ. ఈ డబ్బు తీసుకుని నేను స్టార్వీ స్టూడియోకి వస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ఉన్నత ఆశయానికి ఊతమివ్వడానికి చార్మి చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. ఎవ్వరు కూడా హెల్ప్ చేస్తాను అన్న మాట పక్కన పెట్టి వేరేలా మాట్లాడతారు. మాట్లాడతారు. నా కోసం నాకు ఇల్లు కట్టండి అమ్మా, నాకు ఇంకోటి ఇవ్వండి అమ్మా, నా అప్పు తీర్చండి అమ్మా అని రాలేదు. అవును. హ్యాట్స్ ఆఫ్ పాప. మంచు లక్ష్మి గారికి మేము సైతం తరఫు నుంచి మనందరి ధన్యవాదాలు. Welcome back to MVR Mall, Vizag and Vijayawada. Lakshmito Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to ento anandam. మన చార్మింగ్ చార్మి స్వీట్ కార్న్ అమ్ముతూ ఎన్ని డబ్బులు సంపాదించింది? శిరోమణి కళ నిజమవుతుందా లేదా? తన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ చార్మి ఆన్ టు ద స్టేజ్ అగైన్. నేను కష్టపడి కార్న్ నమ్మి సంపాదించింది. నిన్ను రకరకాలుగా అడిగారంట కదా పాప. ఓ మై గాడ్. అక్కడ పిల్లలు, నాట్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళు స్వీట్ కార్న్ అమ్మడానికి నేను వెళ్తే సెల్ఫీ కావాలి. ఓకే, సెల్ఫీకి ఎంత? 300, 500. ఓకే, బట్ సెల్ఫీ విత్ పౌట్ 700 ఇస్తారంట. సెల్ఫీ విత్ పౌట్. సో నేను పౌట్ ఏంటమ్మా, ఏదైనా చేస్తాను. అండ్ తర్వాత హగ్గు, నా హగ్ ని కూడా అమ్మేశాను నేను ఇవాళ. ఓ మై గాడ్. తర్వాత ఒక 3-4 బాయ్స్ వచ్చారు. బాయ్స్ వచ్చి మళ్ళీ సెల్ఫీ అండ్ ఆ ప్యాకేజ్ ఇస్తారా అంటే మా నాన్నగారు తిడతారు. I can't hug you. సో ఇంకా చాలా కష్టపడి మీకోసం I try to earn money. That is fantastic. Fantastic. Thank you, Charmi. మన దేశంలో స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాదు కదా, వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. నిజం మేడం, ఇది మాత్రం నిజం. పక్కా. అసలు నేను వెనకాల ఇంతవరకు వచ్చానంటే ఏ సపోర్టు లేకుండా చాలా కష్టాలు పడి వచ్చాను ఇప్పుడు వరకు. ఒక తండ్రి సపోర్ట్ లేదు, ఒక తమ్ముడు కానీ అన్న సపోర్ట్ లేదు, అసలు ఇంట్లో మగోడు సపోర్ట్ లేదు. ఒక ఆడది ఇక్కడ దాకా వచ్చిందంటే ఇది ఎన్ని కష్టాలు పడి ఉంటుందో అసలు ఇంకా నేను చెప్పలేను. అది అంత కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చాను అనమాట. ఎవ్వరు కూడా హెల్ప్ చేస్తాను అన్న మాట పక్కన పెట్టి వేరేలా మాట్లాడతారు. మాట్లాడతారు. ఒక స్పోర్ట్స్ ఉమెన్ లాగానే చూడరు. ఎవరన్నా హెల్ప్ అడగాలన్నా కూడా భయం వేస్తుంది ఒక్కోసారి. ఈ రోజుకి నన్ను అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకు కామ్గా ఇంట్లో కూర్చోవచ్చు కదా, నేను పిల్ల పాపను చూసుకోవచ్చు కదా, నేను నా కూతురు పుట్టిందని నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను, ఎందుకంటే నన్ను చూస్తాను మా అమ్మే ఇలా కష్టపడితే నేను ఎంత కష్టపడాలి అని. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. మాకెందుకు అని మనం అనుకుంటే
ఒక్కొక్కరు ఒక మంచి చేసినా దేశం ఎంత బాగుపడుతుంది చూడండి. మనం ఎప్పుడు మనం తిట్టుకోవడం ఫస్ట్ ఉంటాం. అవును. అందరినీ తిట్టడానికి రెడీ అయిపోతాం. మన గవర్నమెంట్ చేయట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు. సరే, ఎవ్వరూ ఏమి చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు? ఎగ్జాక్ట్లీ. నువ్వు నీ కోసం అయినా, నీ పక్కింటి వాళ్ళ కోసం అయినా, నీ అమ్మ కోసం నువ్వు చెత్తబుట్ట తీసుకెళ్ళి బయట చెత్తలో వేసిన రోజులు ఉన్నాయా? మీ మమ్మీకి హెల్ప్ చేశారా మీరు? ఎన్నిసార్లు హెల్ప్ చేశారు? నేను ఎందుకు అంటున్నానంటే అమ్మా, బికాజ్ యు ఆర్ టుమారోస్ ఫ్యూచర్. మీరే ఈ దేశం ఎలాగో ఉండాలి అనేది మీరు డిసైడ్ చేస్తారు స్టూడెంట్స్ లాగా. మీరు ఈరోజు ఆ ఆలోచన మీకు రాకపోతే మనం 10 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటే మనం ఫేస్ చేయాలి. అండ్ ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫస్ట్ పీపుల్ ఆర్ రెడీ టు పుల్ us డౌన్. అవును. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈవెన్ వీ హ్యావ్ డ్రీమ్స్, వీ హ్యావ్ పేరెంట్స్, వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్. నాట్ ఓన్లీ యూ, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ లైఫ్ బాగుండాలి. కానీ మేము ఏదైనా చేస్తుంటే అది మంచిగా ఉండకూడదు. అవును. అది ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకు లైక్ ఇప్పుడు తను షీఈ్ లక్కీ, మేము సైతం లాంటి షో ఇస్ హెల్పింగ్ హర్. యాక్చువల్లీ అయితే హెల్ప్ చేయరు, అసలు రాకూడదు హెల్ప్ కి. తిను ఎన్ని మెడల్స్ విన్ అయ్యి తిను నాకు ఒళ్ళు రగ్గెళ్ళిపోతుంది. అసలు మనం అందరం లేచి తనతో ఫోటో తీసుకుంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి, యునో. అండ్ అలాంటిది తను ఈ రోజు నా షోకి రావడం నాకు సిగ్గుచేటుగా ఉంది తెలుసా. ఒక తెలుగు అమ్మాయిగా ఉండి, ఒక ఇండియన్ గా ఉండి నాకు సిగ్గుగా ఉంది తను నా షోకి వచ్చింది. బికాజ్ మనం అందరూ హెల్ప్ చేసే పొజిషన్ లో తను ఉండకూడదు. ఒక బాగ్ మిల్కా బాగ్, ఓ ఫెంటాస్టిక్ వండర్ఫుల్, ఓ MS ధోని, ఓ ఫెంటాస్టిక్ వండర్ఫుల్. బట్ వేర్ ఈరోజు ఈ షో ఉంది కాబట్టి ఒక 10 మందికి తన గురించి తెలుస్తుంది. బట్ ఎంత దారుణం తెలుసా ఇది. ఐఎమ్ సో సారీ. మన రాష్ట్రం తరఫున, మన దేశం తరఫున ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను శిరోమణి. నువ్వు అయినా కాదనకుండా నువ్వు ఇంకా ముందుకు నడుస్తూ ఈ రోజుకి నా కోసం నాకు ఇల్లు కట్టండి అమ్మా, నాకు ఇంకోటి ఇవ్వండి అమ్మా, నా అప్పు తీర్చండి అమ్మా అని రాలేదు. నాకు ప్రోటీన్ పౌడర్లు కొనిండి అమ్మా, నేను దేశానికి ఒక మంచి చేస్తానని వచ్చావు. అవును. హ్యాట్స్ ఆఫ్ పాప, హ్యాట్స్ ఆఫ్. సో ఈ షో చూసి ఇన్స్పైర్ అయ్యి శిరోమణికి ఏదైనా డబ్బులు పంపించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న అకౌంట్ ఇన్ఫర్మేషన్ కి మీరు డబ్బులు పంపించండి. ఏది ఎంత వచ్చినా తనకు చేరేటట్టు చూసే బాధ్యత నాది. సో నువ్వు కార్న్, సెల్ఫీ విత్ హగ్స్ అన్ని అమ్మి నువ్వు సంపాదించింది 31,500 రూపాయలు. దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. సో దాంట్లో 1,500 తీసేస్తే, బికాజ్ ఆ కార్న్ కాస్ట్ అవన్నీ తీసేస్తే 30,000 రూపాయలు నువ్వు సంపాదించావు. ఆ 30,000 రూపాయలకి నేను 1,70,000 వేసి 2 లక్షల రూపాయలు ఇస్తాను నేను ఈ షో నుంచి ఈరోజు. ఓకే, సూపర్. సంతోష్ మామ, ప్రతి నెల నీ కామన్వెల్త్ గేమ్స్ దాకా నేను తీసుకెళ్ళలేనేమో కానీ శిరోమణి, ఇప్పుడు CBL అని నేను టీమ్ మోటివేటర్గా ఉన్నాను. వాళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడి వాళ్ళు ఏమైనా ఇవ్వగలుగుతారేమో, డబ్బు రూపేణ కాకుండా నీకు ఆ ప్రోటీన్ పౌడర్ రూపేనైనా, however they can help. నాకు తెలిసిన స్పోర్ట్స్ పీపుల్ దగ్గర అడిగి I'll try. And even from our company side, Puri Connect side, what we can do for you, I'll definitely work on that and get back to you for sure. Thank you. That means a lot. Thank you so much. Thanks, madam. నేను మొన్న తిరుపతికి వెళ్ళాను, తిరుమలకి వెళ్ళడానికి. స్కూల్లో ఒక అరగంటే ఉన్నాను స్కూల్లో, విద్యానికేతన్లో ఉండి వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చారు మా ప్రిన్సిపల్ గారు. ఏంటా వచ్చారు, కారు ఆపి దిగితే నాకు ఈ కవర్ ఒకటి ఇచ్చారు. గగన్ గ్లోసన్ 7th స్టాండర్డ్ B ప్రిన్సిపల్ బార్కి ఇచ్చి లక్ష్మకు వచ్చినప్పుడు మేము సైతం షో కోసం అని డబ్బులు ఇచ్చాడంట. నేను ఇది నా పర్స్లోనే పెట్టుకొని తిరుగుతున్నాను, ఎపిసోడ్ ఎయిర్ అయినప్పుడు తీద్దామని. ఇప్పుడు 7th స్టాండర్డ్ అబ్బాయి. ₹1,500. టక్ షాప్ అని ఉంటుంది, అంటే వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి బిస్కెట్స్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, పాకెట్ మనీ
సేవ్ చేసి ఇచ్చినట్టున్నాడు. 7th స్టాండర్డ్ అబ్బాయి. ఇది నీకే ఇస్తాను రా. కీప్ ద మనీ. చెక్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు 2 లక్షల రూపాయలు శిరోమణికి ఇవ్వబడుతుంది. మేము సైతం షో చూసినప్పుడల్లా ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, ఒక గంభీరమైన స్ట్రాంగ్ వాయిస్. నేను ఎప్పుడు అనుకుంటే నేను ఎవరబ్బా అని. సో ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ప్లీజ్ వెల్కమ్ ఆర్సీఎం రాజ్ గారిని. కూర్చోండి. ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి కొంచెం డబ్బులు తక్కువ తీసుకోవడము, యూనో షో అన్నాక ఖర్చులు ఉంటాయి కదా, కెమెరాకి డబ్బులు కట్టాలి, మనుషులకి డబ్బులు కట్టాలి, ప్రొడక్షన్కి డబ్బులు కట్టాలి. ఆర్సీఎం రాజు గారు ఓన్లీ 1 పర్సన్ ₹1 తీసుకోలేదు ఈ షో మొత్తానికి. నాకు అది ఆ కృతజ్ఞత నేను రుణపడి ఉంటానండి మీకు. ఐ మీన్ మీరు అడిగినా ఇస్తాము, బట్ మీరు ఈ షోకి అంత ఇన్స్పైర్ అయ్యి ఈ షోకి నా వాయిస్ నేను ఫ్రీగా, అది ఆయన చేసిన మేము సైతం ఈ షోకి. సో అందుకే అందరికీ తెలియాలని చెప్పి ఆయన్ని ఈరోజు షోకి రమ్మని చెప్పింది. అసలు మీరే కాదా అనేది ఒకసారి చెప్పండి వాయిస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత గొప్ప ప్రోగ్రామ్, ఈ గొప్ప ప్రోగ్రాంలో నాకు వాయిస్ ఓవర్ చెప్పే ఛాన్స్ వచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ లక్ష్మి గారు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత గొప్ప ప్రోగ్రామ్ చేయాలంటే ఎంతో ప్రిపరేషన్ ఉండాలి, అంతకు మించి గొప్ప మనసు ఉండాలి. అవి రెండు మీకు ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అయ్యింది. అండ్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలి. ఎందరో జీవితాల్లో, ఎందరో అన్నార్తులు, అనాథలు, బీదవాళ్ల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని మన స్టైల్లో మేము సైతం ద్వారా అన్నార్తుల జీవితాల్లో వెలుగులు నింపిన మంచు లక్ష్మి గారికి మేము సైతం తరఫు నుంచి మనందరి ధన్యవాదాలు. యాక్చువల్ నేను ఈరోజు డబ్బింగ్లో ఉన్నాను, హెల్త్ కూడా కొద్ది సిక్ అయి ఉన్నాను. బట్ ఈ ప్రోగ్రామ్ ఇలా జరుగుతోంది అని తెలిస్తే పరిగెత్తుకొని రావడం జరిగింది. సో ఈరోజు చార్మి గారు ఈ ప్రోగ్రామ్కి రావడం, ఇలా ఇక్కడ కూర్చొని ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం అన్నది నేను ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ బ్లెస్డ్ బై గాడ్ అని అనుకుంటాను. No, we're all blessed by your voice అండి. Thank you sir. Thank you so much. ఓ అత్యున్నత ఆశయానికి అండ దొరికింది. కరిగిపోతున్న కలని మానవత్వం సజీవంగా నిలిపింది. ఎంతటి బరువులనైనా అవలీలగా మోయగలిగి ఆర్థిక భారాన్ని మాత్రం మోయలేకపోతున్న ఓ నిరుపేద నిస్సహాయ వెయిట్ లిఫ్టర్ కి చెరో భుజమై భరోసాగా నిలిచారు చార్మి, మంచు లక్ష్మి. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకిష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. పిల్లలు పుట్టలేదని భర్త వదిలేయగా అప్పటికే 3 కూతుళ్ల పెళ్లిళ్లు చెయ్యడానికి అప్పుల ఊబిలో కూరుకుపోయిన తన తల్లి చెంతకే తిరిగి చేరింది సుల్తానా. కష్టాల కోరల్లో చిక్కి కొట్టుమిట్టాడుతోన్న ఆ నిరుపేద నిస్సహాయ తల్లి కూతుళ్లకి కొత్త జీవితాన్నివ్వడానికి ఐస్ క్రీంలు అమ్మబోతున్నాడు సుమన్. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నెక్స్ట్. థ్యాంక్ యూ. గోల్ కీపర్ ఉన్నాడని గోల్ వేయటం మానేస్తామా అంటే అమ్మాయికి లైన్ వేయటం మానేస్తామా అని. నో ఐస్ క్రీమ్ డైటింగ్. సెల్ఫీ ప్లస్ డాన్స్ అంటే ఎలాగా? సెల్ఫీ తర్వాత డాన్సా? నీటి కొట్టుడు కలిపి కొట్టాలి, గగనం అదిరిపడి సూర్యుడే తొంగి చూడాలి. నీరు రమ్ము విసికి కొట్టి నిజం చెప్పాలి, అరే గుప్పెడంత గుండె విప్పి ప్రేమ పంచాలి. ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా, ఓరి దేవుడా లోకం మారరా. Gifts and sponsors Sriram Sittings with RK Media.